ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ ముంచెత్తింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కల్లెడలో 38.2, ఉర్సులో 33.6, రెడ్లవాడలో 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి 45 కాలనీలు నీట మునిగాయి. దీంతో సుమారు 1200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు, మోంతా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలను ముంచెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా అనేక కాలనీలు నీట మునిగాయి. నిన్నటి నుంచి కూడా కాలనీలు నీట మునగడంతో ఇంట్లో అంతా సామాగ్రి తడిచిపోయి సహాయక చర్యల కోసం నగర వాసులంతా ఎదురుచూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, జనగామ జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ వరంగల్ నగరంలో ఎటువంటి సిచ్యువేషన్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ నగరంలోని సమ్మయ్య నగర్ 100 ఫీట్ వడ్డేపల్లి రూట్ మార్గంలో చూడొచ్చు. విజువల్స్లో పెద్ద ఎత్తున ఒక సముద్రం చెరువుల తలపిస్తూ ఈ వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే ఇటు కేయూ నుంచి ఈ రోడ్డు మీరు చూసినటువంటి స్క్రీన్ మీద చూస్తున్న రోడ్డు అంతా కూడా కేయూ నుంచి 100 ఫీటు మీదుగా వడ్డపల్లి రోడ్డు వెళ్ళేటువంటి మార్గం అంతా చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా వరదతో మునిగిపోయి వారంతా బిల్డింగ్ పైకెక్కి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు మిగతా అంతా కూడా అక్కడ వెయిట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సహాయక చర్యల సంబంధించిన వారంతా వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తారంటూ కూడా చాలా దీనంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి చూడొచ్చు. పోలీసులు కూడా ఇక్కడ ఎవరిని ఇటువైపు లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సమ్మయ్య నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కేవలం బోర్డు మాత్రమే కనిపిస్తూ ఉంది. కాంపౌండ్ వాల్తో పాటు స్కూల్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రెగ్యులర్గా ఇది స్కూల్ నడుస్తుంది, మనం విజువల్లో చూసినాం. కానీ ఇప్పుడు చూసినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తే ఇది చెరువా సముద్రం అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అని బోర్డు మాత్రమే కనిపిస్తుంది, కానీ గేటు కావచ్చు, ఇటు కాంపౌండ్ వాల్ కూడా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఏ మేరకు వరంగల్ నగరంలో ఈ స్థాయిలో వరద కొనసాగుతుందో, వరద వచ్చిందో చూస్తే అర్థమవుతుంది. ఇటువైపు సమ్మయ్య నగర్ కావచ్చు, గోపాల్పూర్ రోడ్డు కావచ్చు, వడ్డపల్లి రోడ్డు 100 ఫీట్ రోడ్డు మాత్రం పోలీసులు ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా వరద ప్రవాహం వడ్డపల్లి వాగు నుంచి కావచ్చు, ఇటు గోపాల్పూర్ చెరువు నుంచి ఫ్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ పోలీసులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా 118 కాలనీలకు సంబంధించి వరద ముంచెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ కాలనీ కావచ్చు ఎటువైపు వెళ్ళినా కూడా ఎటువైపు నుంచి వరద పొంచి ఉంటుందో, ఎటువైపు నుంచి వరద వస్తున్నట్టు కూడా భయాందోళన చెందుతూ బిక్కుబిక్కుమంటూ వరంగల్ నగర వాసులు గడుపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నంతా కూడా ఇది రెగ్యులర్గా సిటీ ఏరియా వరంగల్ నగర ప్రాంతంలో సమ్మయ్య నగర్ కావచ్చు, మిగతా 100 ఫీట్ రోడ్డు సంబంధించినటువంటి గోపాల్పూర్ రోడ్డు. కానీ ఇది చూస్తే ఒక చెరువా, వాగా, సముద్రమా అన్నట్టుగా దృశ్యాలు కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ హనుమకొండలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట, ట్రైటీసీ ప్రాంతంలో 118 కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావద్దంటూ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కావచ్చు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిగతా రెస్క్యూ సంబంధించినటువంటి ఆపరేషన్ కావచ్చు పోలీసులు పర్యవేక్షిస్తూ వారందరినీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు, సిబ్బంది అంతా పూర్తిగా నిమగ్నమై సహాయక చర్యలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా హనుమకొండ నగరం కావచ్చు, వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుని అనేక మంది కాలనీ వాసులు ఎట్లా బయటికి రావాలి, వేలల్లో కార్లు కావచ్చు, వందలలో బండ్లు, బైకులన్నీ నీటమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినటువంటి దృశ్యాలు కనుక చూస్తే ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా రద్దీగా మారి భీమారం నుంచి కావచ్చు, ఎర్రగట్టుగుట్ట, కరీంనగర్ వైపు వెళ్ళేటంతా కూడా కాజీపేట రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. కానీ ఈరోజు ఆ దృశ్యాలు చూస్తే అసలు కనీసం మనిషి నడవలేనటువంటి వీధిలో కావచ్చు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడితే పూర్తిగా కార్లు, బైకులు మునిగి కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ రావడంతో అసలు ఏం చేయాలనే దిక్కుచోయని స్థితిలో వరంగల్ నగర వాసులు అయితే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ హన్మకొండకు అనుసంధానం చేసేటువంటి హంటర్ రోడ్లోని బొందివాగు ఉధృతంగా ఉప్పొంగడంతో హంటర్ రోడ్ కావచ్చు, వరంగల్ కిలా వరంగల్కు వెళ్ళేటువంటి రూట్ అంతా మూసిపోయి వాహనాలకు రాకపోకలకు అంతరాయమైనటువంటి పరిస్థితులు కనబడుతుంది. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్ హన్మకొండకు రాకపోకలు నిలిచిపోయాడు. సంతోషమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సంతోషమాత కాలనీ, సాయి గణేష్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 6 పునరావాస కేంద్రాలను జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏర్పాటు చేసి ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు
తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు చూసినటువంటి ప్రాంతాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనరు, ఇతర అధికారులు పర్యవేక్షించి ఎవరు కూడా బయటికి రావద్దు, ఇంకా వరద ప్రవాహం పెరిగేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి, ఈరోజు రేపు కూడా ఇంకెక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలు కాపాడుకునే అవకాశం కావచ్చు, అప్రమత్తంగా ఉంటేనే ఇంట్లో సామాగ్రిని కాపాడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు మానిటరింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనుక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 6 జిల్లాల్లో కావచ్చు, ఇటు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సంబంధించినటువంటి ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ను, కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరంగల్ నగర వ్యాప్తంగా వరద బీభత్సం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ళు, అనేక ఇల్లు సంబంధించిన మొత్తం నీటమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్స్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున నగరవాసులు ఇక్కడికి చేరుకొని చూసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు ఇక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తూ ఇబ్బంది కలగకుండా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం గోపాలపూరు, జవహర్ నగరు, ఈ పైన ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డు పైన ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి ఫస్ట్ ఫ్లోర్ పైకి, సెకండ్ ఫ్లోర్ పైన ప్రజలంతా కూర్చొని ఇంట్లో సామాగ్రి అంతా తడిసిపోయింది. కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి వాటర్ లేదు, ఎవరన్నా సహాయం చేయాలంటే కూడా ఎదురు చూసినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మనం చూసినటువంటి ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్డు అంతా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే పైనటువంటి స్టేషన్ గన్పూర్ కావచ్చు, సోమిడి, ధర్మసాగర్, గోపాలపూరు, వడ్డేపల్లి చెరువు నుంచి ఈ వాటర్ వస్తుంది. ఊహించని విధంగా వాటర్ ఫ్లో ఉందంటూ కూడా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. నిన్న నైట్ వరకు 45 కాలనీలు మాత్రమే నీట మునిగాయి, కానీ తెల్లవారుజాము నుంచి 118 కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకొని వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 12 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులోకి 200 మందిని సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలించి అక్కడ ఫుడ్ కావచ్చు, వారికి వాటర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ వరంగల్ ప్రాంతంలోని బీరన్నకుంట పాఠశాల కావచ్చు, కాశీరాకుంట చర్చి, పోతన రోడ్డు, మార్వాడి భవన్, ఏనుమాముల శుభం గార్డెన్, కొత్తవాడ లక్ష్మీ గార్డెన్, లెనిన్ నగర్, సామాజిక భవనం, నందీశ్వర గార్డెన్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. హన్మకొండ సుబేదారి ఎస్ఎస్ గార్డెన్లో, సాయిబాబా గుడి, పోచమ్మకుంటలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా అనేక మంది ఇంకా వరదల్లో చిక్కుకొని ఎప్పుడు ఈ వరద తగ్గుతుంది, ఇంకా వరద పెరుగుతుందా తగ్గుతుందా, అధికారులు ఏం చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా ఎప్పటికప్పుడు ప్రజలంతా కూడా బయట సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనబడతా ఉంది. మనం విజువల్లో చూస్తే ఒక చెరువు సముద్రంలో తలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా వరంగల్ జిల్లాలో మోంతా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా కరడలో 38.2, వరంగల్ ఉరుసులో 33.6, వరంగల్ జిల్లా నెక్కొండలో, రెడ్లవాడలో 33.3 సెంటీమీటర్లు, హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 32.3, వరంగల్ జిల్లా కాపుల కానపర్తి 32.2, వరంగల్ జిల్లా వర్ధనేపేటలో 30 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా సంగెం 29.7, జనగామ జిల్లా గూడూరు 27.3, వరంగల్ జిల్లా పైడిపల్లిలో 26.4, హన్మకొండ జిల్లా చింతగట్టు 26.3, హన్మకొండ జిల్లా జఫర్గఢ్ 25.5, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 25.4, జనగామ జిల్లా మల్కాపూర్లో 25.2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ కూడా వరంగల్ నగరంలో మాత్రం ఇంకా వరదల బీభత్సం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అనేక మంది సహాయక చర్యల కోసం ఎదురుచూస్తూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు కావచ్చు, జీడబ్ల్యూఎంసీ కమిషనరు, మిగతా స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా వరంగల్ నగర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పటికీ కూడా అనేక కాలనీలు నీట మునిగి వరద బీభత్సం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒకసారి ఈ సిచ్యువేషన్ కనుక గమనిస్తే ఈ వరద ఎప్పుడు తగ్గుతుంది, ఈ వరద పరిస్థితి ఏంటంటే కూడా వరంగల్ నగర వ్యాప్తంగా కాలనీవాసులు, నగరవాసులు అయితే భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా మోంతా తుఫాన్ ముంచెత్తడంతో 118 కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.